గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు టిఫిన్ మా ఇంట్లో దోశ. నేను పోసి పెడతా, మా ఆవిడ తింటది. చూడండి ఎలా పోస్తాను దోశ అనేది. ముందు ఇలా కర్రతో ఇలా పెనుని చల్లపరుచుకోవాలన్నమాట. చాలు ఇంకా నువ్వు చెప్పగా హీట్ అవని పెనుని చల్లపరుచుకొని ఆ తర్వాత గంటి నిండా ఇలా పిండి తీసుకొని దోశ ఇలాగా దోశ పోస్తుంటే అదొక రకమైన అనుభూతి కదా. ఇలా తిప్పుతా పెను ఎట్లా కూడా పోయినామా పక్కన ఊరుకోదుగా. అదే ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకునేటట్టు చేయాలి. ఆ చివర లావుగా ఉంది చూడు, దాన్ని సరి చేయి. మధ్యలో నుంచి రుద్దుకుంటా కారం జల్లు. కారం దోశ సాదా దోశ? సాదా నీకు ఎందుకు కానీ కారం దోశ ఇలా చిన్నులపై కారం వేసుకొని కొద్దిగా చాలు, ఇంక మంట పట్టిపోద్ది. నూనె చల్లుకో. నూనె ఇలా దాని మీద నూనె ఇలా వేసుకొని కారం మీద నూనె పెడితేనే బాగుంటుంది దోశకి. ఇప్పుడు దోశని కాలనిద్దాం. కాలనిచ్చిన తర్వాత దోశ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ సారి నేను వేస్తున్నా దోశ. మా ఆవిడ వంటగదిలోకి రాని. ఏంది నాన్న ఆయిల్ అట్టు బాగుంటుంది. అసలే నూనె ఎంత అనుకున్నావు? 350 లీటర్ 350 నూనె. ఒక రోజుకి పావు లీటర్. నేను మా ఆవిడ నన్ను దోశలు పోయి చేత కాదంటది. ఎంత బాగా పోసాను చూడండి దోశ. ఏదైనా చేయనిస్తే తింటావమ్మా? వంట చేయనిస్తే వస్తుంది వంట. అమ్మో, అంత నూనె దోశ తింటే ఇంకంతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దోశ మడత పెట్టేశాను నీట్గా. ఇదిగో ఇలా చేత తీసేసుకోవచ్చు దోశ. ఇప్పుడు దీంట్లో కొబ్బరి చట్నీ. ఆహా ఏమి రుచి. చాలే తిని చెప్పు. ఇంకా నువ్వు పోయి కాకయ్యా. నువ్వు అవి వేసుకుంది నువ్వు ప్లేట్లో ఉన్నాయి. నీ అదృష్టం ఏంటంటే నేను దోశ ఆయిల్ వేసి బాగా వేసి పోసా. నా దురదృష్టం ఏంటంటే నువ్వు పోసిన దోశ తింటావు, ఆయిల్ తక్కువ దోశ. అది రివర్స్ చేసుకో. నీ అదృష్టం బాగుండి అమ్మ పోసిన దోశ నువ్వు తింటున్నావు. నువ్వు పోసిన దోశ తింటే ఇంకేం లేదు, దగలేసి వెళ్ళాడిపోతాయి. తిని చెప్పు, టేస్ట్ చెప్పు. టేస్ట్ బాగానే ఉంది కానీ కారం మాత్రం డబ్బాగా గమనించాడు. నూనె పోసాడు. నేను పోసిన దోశకి ఇదిగో, నేను పోసిన దోశకి మా వాడు ఎలా ఉంది నాన్న టేస్ట్? సూపర్ గా ఉంది. దోశ సూపర్ అండి. మీరు ఇక్కడ చూడండి, 3 నిమిషాలు అయిపోతుంది. తింటాం అవి ప్రశాంతంగా చెప్పు. తినే పనిలోనే ఉంటాం. ఇంకా దోశల వీడియో. ఇట్లా దోశలు మెత్తగా స్పాంజీ లాగా పోసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. టేస్ట్ కారం దోశ సూపర్ గా ఉంటుంది. కొబ్బరి చట్నీ వేసుకుని తింటుంటే అద్భుతం అద్భుతం.